హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎవరైతే ఐఫోన్ 15ని చాలా తక్కువ ధరకు, అది కూడా డిస్కౌంట్లో ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఈ రోజు మన ఈ వీడియోలో మనకు ఐఫోన్ 15 అనేది మనకు వచ్చే ఆఫర్స్లలో రిపబ్లిక్ సేల్ అయితే రాబోతుంది. ఆ సేల్స్లలో మనకు ఎంత ప్రైస్కి వస్తుంది, సో మనం కొనుక్కోవచ్చా కొనుక్కోరాదా, ఎటువంటి కార్డ్స్ వాడాలి, కంప్లీట్గా మనం అయితే ఈ రోజు వీడియో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళే ముందు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో మనం ఇయర్ మొత్తం కల్లా పెద్ద సేల్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే బిగ్ బిలియన్ డేస్ ఉంటాయి. సో అవైతే మనకు ఎవ్రీ ఇయర్ నవంబర్ డిసెంబర్లో ఉంటాయి. ఆల్రెడీ మనకు ఆ సేల్స్ అయిపోయినాయి. ఆ సేల్స్ అయిపోయినాక మనకైతే దీపావళి సేల్స్ ఉంటాయి. సో దీపావళి సేల్స్ కూడా మనకైతే అయిపోయినాయి. సో దాని తర్వాత ఇయర్ ఎండింగ్ సేల్స్ ఉంటాయి. సో ఇయర్ ఎండింగ్ సేల్స్ అంటే మనకు డిసెంబర్లోనే సో మనకైతే అయిపోయినాయి. సో ఇప్పుడు జనవరిలో మనకైతే రిపబ్లిక్ డే సేల్స్ ఉంటాయి. సో ఈ రిపబ్లిక్ డే సేల్స్లో మనకైతే హెవీ డిస్కౌంట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఒక డీసెంట్ డిస్కౌంట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయగలం. సో ఈవెన్ మనకు బిగ్ బిలియన్ డేస్లలో మనకు ఒక 10,000 డిస్కౌంట్ ఉంటాయి. ఇందులో మనకైతే ఒక 4,000 నుంచి 5,000 రూపాయలు మనకైతే డిస్కౌంట్ ఉంటుంది. కంపేర్ చేసుకోవచ్చు దానికి దీనికి. బట్ అంత మొత్తం 30,000 20,000 అంత డిస్కౌంట్ అయితే రాదు. సో మనం ఐఫోన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ 15 అనేది మనకైతే రెగ్యులర్గా ఫ్లిప్కార్ట్లోనైనా అమెజాన్లోనైనా సో 70,000 నుంచి 75,000 రూపాయలు మనకైతే నడుస్తుంది. కొన్నిసార్లు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఏమైనా వాడితే 70,000 రూపాయలకు మనకైతే బేసిక్ మోడల్ 128 GB మనకైతే వస్తుంది ఐఫోన్ 15 అనేది. సో మనకి ఫ్రీడమ్ సేల్స్లో ఐఫోన్ 15 బేసిక్ మోడల్ అనేది మనకైతే 65,000 నుంచి 67,000 అయితే ఛాన్స్ అవుతుంది. సో అది కూడా ఇంక్లూడింగ్ అన్ని ఆఫర్స్ కలుపుకొని, సో ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అది ఎక్స్చేంజ్ ఆఫర్, అంతేకాకుండా మనకు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఇటువంటి ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకైతే 65,000 67,000 మనకైతే వచ్చే ఛాన్స్ ఉంది. సో కంపేర్ టు లాస్ట్ ఇయర్, సో లాస్ట్ ఇయర్ మనకు ఐఫోన్ ఏంటిది మనకు ఐఫోన్ 14. సో ఐఫోన్ 14 అనేది మనకు అప్పుడు టాప్ కాబట్టి ఇదే ప్రైస్కి వచ్చింది. సో ఇప్పుడు ఐఫోన్ 15 టాప్ కాబట్టి మనకైతే ఇదే ప్రైస్లో మనకి ఇంచుమించు అయితే రావచ్చు. ఎందుకంటే 2-3 ఇయర్స్ నుంచి నేను అన్ని అనలైజ్ చేసి ఈ బేసిక్ ఫిగర్ అయితే చెప్తున్నా. సో కాబట్టి మీరు ఎవరైతే ఐఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో కొంచెం మీరైతే ఫ్లిప్కార్ట్ మీద ఫోకస్ చేయండి. కంపేర్ టు అమెజాన్ మనకైతే ఫ్లిప్కార్ట్లో కొంచెం తక్కువ రేట్కి అయితే వస్తుంది, అంతేకాకుండా కొంచెం ఎక్కువ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అంతేకాకుండా ఎవరైతే కంపల్సరీ కొనుక్కోవాలనుకుంటున్నారో మీ దగ్గర అయితే క్రెడిట్ కార్డు ఉండాలి. ఏదైతే ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డు ఉండాలి, అంతేకాకుండా ఐసిఐసిఐకి సంబంధించిన క్రెడిట్ కార్డు ఉండాలి. సో లేకపోతే ఎస్బీఐకి సంబంధించిన క్రెడిట్ కార్డు అయితే ఉండాలి. సో ఇవన్నీ మీ దగ్గర లేకపోతే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అనేది ఎస్బీఐ కానీ ఐసిఐసిఐ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంకు ప్రతి ఒక్క బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డు లింక్స్ అనేది కింద ఇచ్చాను. అక్కడ నుంచి డైరెక్ట్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు, మీరైతే క్రెడిట్ కార్డు పొందొచ్చు. అంతేకాకుండా ఐఫోన్ 14 గురించి మాట్లాడుకుంటే ఐఫోన్ 14 అనేది మనకైతే నియర్లీ 50,000 రూపాయలకైతే మనకైతే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవి కూడా అన్ని ఆఫర్స్ అని కలుపుకొని, సో ఎవరైతే ఐఫోన్ 14 తీసుకోవాలనుకుంటారో వాళ్ళైతే అమెజాన్ మీద ఫోకస్ చేయండి. ఎవరైతే ఐఫోన్ 15 తీసుకోవాలనుకుంటారో వాళ్ళైతే ఫ్లిప్కార్ట్ మీద ఫోకస్ చేయండి. సో ఇంకా మనకైతే ఆఫర్స్ మనం ఎప్పుడు ఉంటాయి దాని గురించి మనం ఒక రఫ్ ఐడియా వచ్చినట్లయితే మనకైతే ఎవ్రీ ఇయర్ జనవరిలో, సో జనవరి ఎండ్ వీక్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకైతే జనవరి 16 నుంచి సో జనవరి 20 దాకా మనకైతే ఈ 4 రోజులు మనకైతే ఉండే ఛాన్స్ అవుతుంది. సో అంతేకాకుండా ఫ్లిప్కార్ట్ నుండి అమెజాన్లో ఒక్కొక్కసారి ఒకే డేట్ నుండి మనకైతే సేల్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో ఈ సేల్స్ అనేది అసలు ఎప్పుడు రిలీజ్ అయితే అఫీషియల్గా మనకు ఏ ఫోన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనకి సేల్స్ ముందు రోజు ఒక 2-3 రోజుల ముందే తెలుస్తుంది. సో అది మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలా మనకు ఫ్లిప్కార్ట్ నుంచి అమెజాన్ నుంచి ఇలా మనకు నోటిఫికేషన్ రాగానే లేకపోతే ఏదైనా అప్డేట్ రాగానే కంపల్సరీ ఒక వీడియో చేస్తాను కాబట్టి మీరు ఏ వీడియోను కూడా మిస్ కాకుండా ఉంటారు. సో అంతేకాకుండా ఐఫోన్ 13 అయినా 13 Pro అయినా 14 Pro అయినా 14 Pro Max అయినా 15 Pro Max అయినా వీటికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో వేస్తాను. సో ఆ వీడియోను మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడైతే అప్డేట్లు ఉండండి. సో ఈ విధంగా నేను ఎటువంటి చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా నేనైతే కంప్లీట్ వీడియో అయితే చేస్తాను, మీకు కూడా మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది. సో ఎప్పుడు అనుకుంటే మీకు బెటర్ అని. సో అంతేకాకుండా ఇంకొక అడ్వాన్స్ ఏంటంటే, సో ఈ మొబైల్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తాయి మనతో పర్టికులర్ టైం చెప్పలేను. సో అప్పుడు మీరు కొనుక్కోవాలంటే తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయి ఉండాలి. సో మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి రాహుల్ పటేల్ వరల్డ్ డీల్స్ అని ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ జాయిన్ అయ్యి మొబైల్స్ అనేది మీరు ఎటువంటి ప్రోడక్ట్ అయినా మీరైతే చాలా తక్కువ రేటుకు మీరు కొనుక్కోవచ్చు. సో ఫైనలీ ఐఫోన్ 15 అయితే మనకైతే 65,000 రూపాయలకి వస్తుంది. సో 65,000కి వస్తుంది అరౌండ్ మనం అన్ని ఆఫర్స్ కలుపుకొని. సో అంతేకాకుండా ఐఫోన్ 14 ఏదైతే ఉందో అదైతే మనకు 53,000 అయితే మనకైతే వచ్చే ఛాన్స్ ఉంది ఆఫర్స్ అన్ని కలుపుకొని. సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో అంతేకాకుండా నెక్స్ట్ వీడియో దీని గురించి చేయండి, లైక్ ఐఫోన్స్ గురించి అయినా, సామ్సంగ్ సిరీస్ గురించి అయినా, టీవీల గురించి అయినా, ల్యాప్టాప్ గురించి అయినా. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.